లైట్ వస్తుంది, ఇక్కడ ఫ్యాన్ వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, స్టార్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ 1519. ఈరోజు అయితే మనము ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే ఎన్ని బోర్డులు వస్తాయి, ఎన్ని స్విచ్ బోర్డులు వస్తాయి, మాస్టర్ బెడ్రూమ్లో ఎన్ని బోర్డులు వస్తాయి, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎన్ని బోర్డులు వస్తాయి, బాత్రూమ్కి ఎన్ని బోర్డులు వస్తాయి, అలాగే హాల్లో ఎన్ని బోర్డులు వస్తాయి, టీవీ పాయింట్ ఎక్కడ వస్తుంది, నెట్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీకైతే ఎక్కడెక్కడ ఏ బోర్డులు వస్తాయి, ఏ బెడ్రూమ్లో ఏ బోర్డులు వస్తాయి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే మనము ఒక ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్లో హాలు. మీకైతే అర్థం కావాలని మంచిగా మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు రైట్ సైడ్లో అయితే 12 మోడల్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇదే మనకు మెయిన్ స్విచ్ బోర్డు. ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ ఫ్యాన్ వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, స్టార్ట్ తర్వాత అయితే మనకి ఇక్కడైతే కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. కిటికీ పైన అయితే మనము ఇక్కడ ఏసీ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి. అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి 2A బోర్డ్ అనేది ఇక్కడ ఇచ్చాము మేము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనము ఇక్కడ టీవీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇది బాత్రూమ్ కాబట్టి మనం ఇక్కడ బాత్రూమ్ స్విచ్ కంట్రోల్ బోర్డ్ అనేది ఇక్కడ ఇచ్చాము మనము. ఇందులో లైటు, గీజరు, కావాలంటే ఫాల్ సీలింగ్ లైట్లు, ఒక అడ్జస్ట్ ఫ్యాన్ మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. ఇది అనేది మాస్టర్ బెడ్రూమ్కు సంబంధించిన స్విచ్ బోర్డు. లైటింగ్ అనేది, ఫ్యాన్ అనేది ఇక్కడ వస్తుందో ఈ రూమ్లో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అనేది మనము చిల్డ్రన్ బెడ్రూమ్కు ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇందులో 2A బోర్డ్ అనేది మనం ఇవ్వము. ఇది అనేది 12 మోడల్ బోర్డు. అంటే ఈ రూముకు సంబంధించిన మొత్తం కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది అనేది మనం ఏసీ పాయింట్ ఇచ్చాము. ఇక్కడ కిటికీ వచ్చింది కాబట్టి ఏసీ పాయింట్ ఇక్కడ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది అనేది లైట్ పాయింట్. అలాగే ఇది అనేది మనకు ఇక్కడ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ తర్వాత గీజర్ వస్తుంది, అందుకే పైప్ కొట్టి వదిలేసాము. ఇక్కడ లైట్ పాయింట్ వస్తుంది. ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ వస్తుంది. కిటికీ ఉంది కదా, కిటికీ పక్కన అయితే మనకు అడ్జస్ట్ ఫ్యాన్ అనేది కంపల్సరీ ఇస్తాము. ఎందుకంటే మనము బాత్రూంలో కూర్చుంటాం కదా, స్మెల్ బిల్ అనేది బయటికి పోవడానికి కంపల్సరీ అడ్జస్ట్ ఫ్యాన్ అనేది ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బాత్రూమ్కు సంబంధించిన బోర్డు మాత్రం ఇక్కడనే ఇచ్చాము మనం. బయట ఇక్కడ ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళి పని ముగించుకొని బయటికి వస్తారు. ఇది అనేది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లాన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది మనకు కామన్ బాత్రూంలో కూడా సేమ్ అలాగే ఒక అడ్జస్ట్ ఫ్యాను, ఒక గీజరు, ఒక లైట్ పాయింట్. ఏదైనా స్విచ్ కంట్రోల్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము 8 మోడల్. అంటే కామన్ అంటే 3 బెడ్రూమ్లో 3 ఇవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బెడ్రూమ్లో పోయి పోలేడు కదా దొడ్డికి, అందుకనేది ఇట్లాంటిది ఒకటి కడతారు. ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో పోవచ్చు. మళ్ళీ బెడ్రూమ్లో పోయి ఇవన్నీ తెలుసు కదా, ఇక ఎట్లా బాత్రూమ్ పోతే సౌండ్లు ఎలా వస్తాయో మన వాళ్ళకి. పప్పులు గట్టిగా తింటారు, నువ్వు నొక్కితే సౌండ్లు వస్తాయి. అట్లా రావడం వల్ల ఇబ్బంది అవుతుందని కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇది అనేది మనకు గెస్ట్ బెడ్రూమ్. ఇందులో అయితే చీకటి ఉంది, సేమ్ పొజిషన్ అలాగే ఉంటుంది. ఇది మనకు కిచెన్లో కూడా ఒకటి 12 మోడల్. అంటే ఈ రూమ్ కంట్రోల్. ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాను, ఇక్కడ చిమ్నీ ఫ్యాను, ఇక్కడ యాక్వాగార్డు, ఇక మనం మిక్సీ లాంటివి పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చాము. ఇక బయటి సైడ్ అయితే బాల్కనీ. ఇదైతే మన డైనింగ్లో కూడా మనం ఇక్కడ ఒకటి ఇచ్చాము. కాకపోతే మేము ఇక్కడ ఇచ్చినాము అన్ని ఫ్లోర్లో. సార్ కొంచెం ప్లాన్ చేంజ్ చేయించుకొని ఇక్కడ పెట్టించుకుంటాం 12 మోడల్. ఇదైతే మనకి హాలు. ఇక్కడైతే మనం నెట్ పాయింట్ ఇచ్చాము కిటికీ పక్కనే. మనకు స్టేట్లో అయితే టీవీ పాయింట్ ఇచ్చాము.
అలాగే ఇక్కడ మనకు మెయిన్ డీబీ అన్ని రూమ్లోకి కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఎంసీబీ బోర్డ్ అంటారు కదా, అది ఎంసీబీ బాక్స్ ఇక్కడ ఇచ్చాము. ఇది అనేది రూమ్ కంట్రోల్ ఫ్యాన్ లైట్. బయట అనేది కాలింగ్ బెల్లు. ఇది అనేది 8 మోడల్, అంటే ఈ రూమ్కి సంబంధించిన సాకెట్లు లైట్లు అనేవి ఇక్కడ వస్తాయి. ఫాల్ సీలింగ్. ఇది అనేది మన ఫ్యాన్లు కానీ హోల్డర్స్, సీలింగ్ రోజు అలాంటివి కంట్రోల్ మాత్రం ఇవి వస్తాయి. ఎందుకంటే హాల్ పెద్దగా ఉండడం వల్ల సరిపోదు కాబట్టి 2 బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ మళ్ళా.